సో కిడ్నీ ఎలా పనిచేస్తున్నాయి? కిడ్నీ వర్క్ చేస్తుందా లేదా? సో కిడ్నీ మనకు డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే గిన మనకేం ప్రాబ్లమ్స్‌లో మనకు ఆ కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా లేదా అన్నట్టు తెలుస్తది అనేది ఒక 3, 4 సిమ్టమ్స్ ఉంటాయండి బేసికల్‌గా. మనకు కామన్‌గా వచ్చే జబ్బులంటే ఫస్ట్ కాళ్ళకి వాపులొస్తాయి కొంతమందికి. వయసైన వాళ్ళు చాలామంది చూసుంటారు మీరు. మార్నింగ్ లేసినప్పుడు ఉండవు. ఈవినింగ్ అయ్యేసరికి కాళ్ళకి వాపులుంటాయి. కొంచెం ఆయాసం పడుతూ ఉంటారు. యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతది. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎళ్ళేది కొద్దిగా తక్కువుంటుంది. సో, ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నట్టు ఒకసారి చెకప్ చేసుకోవాలి. రెండోది బీపీ కంట్రోల్ అవ్వకుండా ఉంటే, షుగర్ అన్‌కంట్రోల్డ్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ చెకప్‌లో ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సీరమ్ క్రియాటినిన్ అనేది. సో, ప్రతిసారి మీరు రెగ్యులర్ చెకప్‌కెళ్ళినప్పుడు ఒక్కసారి క్రియాటినిన్ టెస్ట్ చేయించుకుంటే, దాంట్లో మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, దానికి నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నాయా లేదా తేలిపోతాయండి. ఇవి క్రానిక్‌గా వచ్చాయి. అంటే చాలా రోజుల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్. కొంతమందికి అక్యూట్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎమర్జెన్సీలో. సో, ఇవి వచ్చేసి మనకు యూరిన్ ఆగిపోవడం. యూరిన్ సడెన్‌గా బంద్ అయిపోతది. సడెన్ సివియర్ ఆయాసం వస్తది. పడుకున్నప్పుడు పడుకోలేక దమ్ము తీస్తూనే ఉంటారు. ఒక 4 అడుగులేస్తేనే ఆయాసం విపరీతంగా ఉంటుంది. ప్లస్ జ్వరం వస్తాయి. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాం. అంటే సడెన్‌గా కిడ్నీ క్రియాటినిన్ అంశం పెరిగి కిడ్నీ ఫంక్షనాలిటీ కొద్దిగా తగ్గి ఉంటాయి. అలాంటి వాళ్ళు యూజువల్‌గా ఎమర్జెన్సీలో వస్తారు మనకు. సో, వాళ్ళకి బేసిక్ నెసెసిటీ టెస్ట్‌లలోనే మనకు ఏ రకంగా ప్రాబ్లమ్ ఉంది అన్నట్టు తెలుస్తది. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అంటే అవి రివర్సిబుల్. సో, మనం మెడిసిన్స్ వాడి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్‌గా ఆ జబ్బు నుంచి బయటికొచ్చేస్తారు. దెన్ దే షుడ్ హ్యావ్ జస్ట్ ఎ రెగ్యులర్ ఫాలో అప్ అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్. అంటే ఆ జబ్బు అలా ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ కాకుండా దాన్ని నడిపించుకొని వెళ్ళొచ్చు. దీస్ 2 వి క్యాన్ మేనేజ్. సో, డయట్ ప్రకారంగా మోస్ట్ కామన్ ప్రతి ఒక్కరు అడిగేది సార్ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు ఏం తినాలి? ఏం తాగాలి? ఎలా ఉండాలి అన్నట్టు. సో, 3 రకంగా దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నీళ్ళు. సో, నీళ్ళు ఎంత తాగాలి కిడ్నీ జబ్బున్న వాళ్ళు అంటే గిన, మనం యూరిన్ పోసే వాల్యూమ్ ఎంతుంటుందో ఒక్కసారి ఒక 24 అవర్స్ ఒక్కసారి మెజర్‌మెంట్ చేసుకోవాలి. సో, యూరిన్ వాల్యూమ్ ఎంతొస్తుందో దానిపైన ఒక 500 ఎంఎల్ ఎక్స్‌ట్రా మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ రిస్ట్రిక్షన్. దానికన్నా ఎక్కువ లేదు, దానికన్నా తక్కువ లేదు. సో, మనకు అందాజుగా ఒక 2 లీటర్ వరకు యూరిన్ వస్తుందంటే 2.5 లీటర్స్ ఇన్ ఎ డే వీళ్ళు నీళ్ళు తాగొచ్చు. మనం యూరిన్ ప్రొడక్షనే 1 లీటర్ ఉంది అంటే 1.5 లీటర్స్ వరకు నీళ్లు తాగొచ్చు. దట్ షుడ్ బి ద రిస్ట్రిక్షన్ వీ హ్యావ్ టు ఫాలో. రెండోది ఫుడ్. ఈ ఫుడ్‌లో మనకు మెయిన్ కిడ్నీ గురించి జాగ్రత్తల్లో సాల్ట్ తగ్గియాలి. సో, మనం ఎంత సాల్ట్ తగ్గిస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ టేబుల్ పైన మనకు సాల్ట్ డబ్బా ఉండకూడదు. పికిల్స్ ఉండకూడదు. మీరు వంటలో ఏం చేస్తే ఏం ఫుడ్ ఉంటే అవే వాడండి. దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ ఎయకండి. మూడోది ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఈ వెజిటబుల్స్ మనం ఎంత కుక్ చేసి తీసుకుంటే అంత బెటర్. రా వెజిటబుల్స్ అంటే కొంతమంది ఆకుకూరలు డైరెక్ట్‌గా తింటూ ఉంటారు. ఫుడ్‌తో పాటు, చపాతీతో పాటు లేదా రొట్టెలతో పాటు అవి కొద్దిగా ఆపాలి. బికాజ్ దాంట్లో పొటాషియం కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీకి కొద్దిగా ఇబ్బంది అవుతాయి. సో, కుక్ చేసి అంటే దానికి తాలింపేసేసో లేదా ఫ్రై చేసో తింటే గిన యూజువల్‌గా ఇబ్బంది ఉండదు. మూడోది నాన్ వెజ్. సో, నాన్ వెజ్‌లో చాలా రకంగా ఫుడ్స్ ఉంటాయి. దాంట్లో మనకు మెయిన్ అవాయిడ్ చేసేది రెడ్ మీట్ అండి. రెడ్ మీట్ తీసుకోకూడదు, తగ్గించుకోవాలి. రెండోది ఫిష్, ఎగ్గు అకేషనల్లీ తీసుకోవచ్చు. నాట్ ఏ ఇష్యూ. వారానికి ఒకసారి అయితే ఓకే. మిగిలినది చికెన్ దే కెన్ హ్యావ్ ఆన్ ఎ వీక్లీ వన్స్ బేసిస్. రెడ్ మీట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. యూజువల్‌గా క్రియాటినిన్ బార్డర్ లైన్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్జే కొంచెం తగ్గించేస్తే చాలా బెటర్ అండి. దాని ప్రకారంగా మనకు ప్రోటీన్ అంశం తగ్గాలి. సో, తగ్గితే కిడ్నీ పైన డ్యామేజ్ అనేది కొంచెం తగ్గుముఖం ఉంటుంది. దీంతో మూడోది వచ్చేసి మనం ఈ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ గానీ, యాపిల్లు, గావా, యాపిల్ అండ్ గావా ఇవి 2 ఓకే అండి. కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు.
బట్ వేరే ఏ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోకుండా ఉండడమే బెటర్, బికాజ్ దాంతో పొటాషియం అనేది అంశం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళు మనం వచ్చే యూరిన్ పైన ఒక 500 ml ఎక్స్ట్రా తీసుకోవచ్చు. రెండోది సాల్ట్ తగ్గియాలి. మూడోది ప్రోటీన్ ఇంటేక్ అంటే నాన్ వెజిటేరియన్ డయట్ తగ్గియాలి. ఫ్రూట్స్లో యాపిల్ అండ్ గావా ఇస్ ఓకే, బట్ అదర్ ఫ్రూట్స్ కొంచెం తగ్గించుకోవాలి.